ఏపీలో పొలిటికల్ హిట్ మళ్ళీ పొగలు సెగలు కక్కుతోందా అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు, ఎవరైతే గట్టిగా అబ్జర్వ్ చేస్తుంటారో మా పాలిటిక్స్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి అడుగు సభ జరిగింది. సో ఈ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం చుట్టూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. తేడా చేస్తే తొక్కి నార తీస్తామన్న డిప్యూటీ సీఎం మాటల్ని గుర్తు చేస్తూ పవన్ మళ్ళీ అఫెన్సివ్ మోడ్లోకి వచ్చారా అంటూ కూడా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు పవన్. పోలీసులపై ఒత్తిడి తెస్తోందని, ఇలాంటి పరిస్థితిని సహించే ప్రసక్తే లేదని క్లారిటీగా చెప్పేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గొంతులు కోస్తాం అన్న బెదిరింపులు పిచ్చి ధోరణి అంటూ తీవ్రంగా స్పందించారు ఆయన. అలాంటి అసాంఘిక వ్యాఖ్యలకు భయపడేదే లేదని, శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్న విశ్లేషకులు ఏడాది తర్వాత పవన్ తీరు మారిందని చెప్పుకొస్తున్నారు. సో గడిచిన ఏడాది కాలంగా పాలన మీద షూటింగ్స్ పై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం ఇక నుంచి రాజకీయంగా విపక్షం మీద విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు కూడా కనిపిస్తోంది. సుపరిపాలనలో ఈ దిశగా సంకేతాలు ఇచ్చినట్టు కూడా అంచనా వేస్తున్నారు పరిశీలకులు. సో ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా వైసీపీ ఆరోపణలకు ధీటైన కౌంటర్స్ ఇచ్చే దిశగా పవన్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. సభలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగాన్ని గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. సో పవన్ వ్యాఖ్యల ప్రకారం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారాలను విస్తృతంగా ప్రస్తావించి ఇప్పుడు ప్రజలకు వివరించాల్సిన సమయం వచ్చింది. ఇక సైలెంట్గా ఉంటే లాభం లేదని, వైసీపీ తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నంలో ఉందని భావిస్తున్నారు పవన్. సో విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం, ఇంకా నిజాలను ప్రజల ముంచడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని కూడా పవన్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓవైపు పరిపాలన విషయంలో వేగంగా అడుగులు వేస్తుంటే, దానికి తోడుగా పవన్ కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా దూకుడు పెంచాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారట. ప్రజా వేదికలపై ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడుతూ ఆల్ రౌండర్ పాత్ర పోషించేందుకు పవన్ సిద్ధమైనట్టు కూడా చెప్పుకుంటున్నారు. ప్రజలకు మంచి చేయాలంటే నిజాలను చెప్పాలి, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు బహిర్గతం చేయాలన్నది డిప్యూటీ సీఎం ప్లాన్ అట. సో వాస్తవాల మీద నిర్మితమైన పాలన జరిగితేనే ప్రజలకు నమ్మకం పెరుగుతుందని సభలో అన్నారు పవన్ కళ్యాణ్. సో ఈ మాటలు కేవలం ఆయన వైఖరిని తెలియజేయడమే కాకుండా ప్రతిపక్షాలపై స్పందించే కొత్త దిశను సూచిస్తున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన రకరకాల అవకతవకలపై దర్యాప్తు వేగం పెరుగుతుంది. వాటి సారాంశాన్ని రాజకీయ పరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను పవన్ స్వయంగా తీసుకున్నారట. సో ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో ప్రెస్ మీట్లు, పబ్లిక్ మీటింగ్స్ పెట్టే అవకాశం కూడా ఉందని అంటున్నారు. సో ఈ దిశగా జనసేన కార్యకర్తలకు కూడా సందేశాలు వెళ్ళబోతున్నాయట. మొత్తంగా సుపరిపాలన సభలో పవన్ కొత్త రోల్ గురించి క్లియర్గా చెప్పినట్టే కనిపిస్తుంది. సో పవన్ 2.0 గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.